అమ్మవారికి ప్రసాదం కింద పులిహోర కేసరి చేసామండి. పులిహోర వచ్చి 4.5 కిలోల వరకు రైస్ పెట్టామండి. అంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు కూడా దీక్ష వేసుకున్న వాళ్ళు కూడా అదే తింటారు కదా, అందుకని కొంచెం ఎక్కువ చేసాము, వాళ్ళకి కూడా ఉంటుంది అని. అంటే అమ్మ చేశారు, నేను పక్క నుండి చిన్న చిన్నగా హెల్ప్ చేశాను అంతే తప్పించి మొత్తం ప్రాసెస్ అంతా అమ్మే చేసుకున్నారండి. ముందు చింతపండు పులుసు రెడీ చేసేసుకున్నారు, ఆ తర్వాత తాలింపు వేసుకుని రైస్లో కలిపేసామండి. టేస్ట్ అయితే చూసుకోవసరం లేదండి, అమ్మ చింతపండు పులిహోర చేయడంలో స్పెషలిస్ట్, చాలా బాగుంటుందండి. అమ్మ చేస్తే చాలా ఇష్టపడతారు అందరూ కూడా. ఈ ప్రాసెస్ వీడియో ఏం నేను తీయలేదండి, ఊరికే అమ్మ చేసేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ కింద తీసాను, అదే పోస్ట్ చేస్తున్నాను. కేసరి అయితే అది కూడా చేయలేదండి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాము. అమ్మ ఇవి చేస్తూ ఉంటే నేను అమ్మవారికి కావాల్సినవన్నీ సర్దుకుంటూ ఉన్నానండి. మీతో సరదాగా షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్.